హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఛానల్ డైరీస్. సో యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి అయితే వెడ్నెస్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నేను యాక్చువల్గా చాలా త్వరగా లేచాను, ఎందుకంటే నిన్న చెప్పాను కదా, యాక్చువల్గా నేను ట్యూస్డే ఆధార్ కార్డ్ అప్డేట్, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్కి వెళ్ళాను, కానీ అవ్వలేదు. సో ఈరోజు అయితే 8:45 లోపు రమ్మన్నారనమాట, టోకెన్ తీసుకోవాలి ఫస్ట్ అని. సో దానికోసం నేను మార్నింగ్ లేచి టిఫిన్ వేసుకుని రెడీ అయ్యి మా అబ్బాయిని కూడా లేపి వాడైతే తినలేదు, నేనైతే అక్కడికి పట్టుకుని వెళ్ళాను తిందామని. మేమైతే తినేసి అందరం ఫ్రెష్ అయిపోతే మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో మేము వెళ్తుంది పోస్ట్ ఆఫీస్ అనమాట, షోలింగనల్లూరులో ఉంటుంది కదా ఒక పోస్ట్ ఆఫీస్. అక్కడికైతే వెళ్తున్నాం. చాలా దూరము, చాలా ఎండ, చాలా కష్టం మీద అయితే వెళ్ళామండి. సో ఈరోజైతే మా అబ్బాయిని స్కూల్కి కూడా పంపలేదు, ఎందుకంటే మేము 8కే స్టార్ట్ అయిపోయాము. సో 8:30 కల్లా అక్కడ ఉండాలి అనేసి అయితే మేము చాలా త్వరగా స్టార్ట్ అయ్యాం. ట్రాఫిక్ కొద్ది చోట్ల ఉన్నది, కొద్ది చోట్ల అయితే లేదు. ఎలా అయితే మా హస్బెండ్కి ఎలా తెలుసో కానీనండి, చాలా బందుల్లోంచి తీసుకుని వెళ్ళారు. సో అట్ ద ఎండ్ నేను వెళ్ళాను. ఒక గంట తర్వాత 9కి ఇచ్చారు, టోకెన్ నెంబర్ 6 వచ్చింది. తర్వాత చాలా ప్రాసెస్ అండ్ చాలా మందికి చాలా టైం తీసుకుంటుంది ప్రాసెస్. సో లాస్ట్కి ఎలా అయితే నాది అప్డేట్ అయితే చేశారు. సో 1 వీక్ తర్వాత తెలుస్తుంది మనకి అప్డేట్ అయిందో లేదా అనేసి. సో ఇక్కడ నుంచి అయితే మా పని అయిపోయింది. మేమైతే స్టార్ట్ అయిపోయాం. 10:30 అలా స్టార్ట్ అయ్యామండి. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చాలా ఎండ ఉంది, అసలు ఎంత ఎండ అంటే అసలు హెల్మెట్ పెట్టుకున్నాము అయినా సరే నాకు నార్మల్గానే ఎండ పడదు, అలాంటిది ఇంకా ఎండ ఎక్కువగా ఉంది. సో మేమైతే వచ్చేసరికి 11:30 అలా అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. మేము తినేసి మా అబ్బాయికి కూడా తినిపించేశాను. ఇక్కడైతే నేను ఇల్లు తుడుస్తుంటే నాకు ఐడియా వచ్చింది. యాక్చువల్గా మా అబ్బాయి పడుకున్నాడు కదా, సో ఇల్లు క్లీన్ చేస్తే ఎలా ఉంటుందా అనేసి. సో నేను చెప్పాను కదా ఇల్లు డీప్ క్లీనింగ్ ఉంది చేసుకోవాలనేసి. సో కబోర్డ్లో అయితే తర్వాత అద్దం ప్రస్తుతానికి అయితే దులిపి ఒకసారి వాష్ చేసేస్తే హౌస్ అయితే నీట్గా ఉంటుందని నేనైతే ఫాస్ట్గా దులుపుతున్నాను అనమాట. సో యాక్చువల్గా దులుపుకుంటున్నాను నేను అన్ని ఇంట్లో ఉన్నవి డెకరేషన్ ఐటమ్స్ అవి అన్నీ అయితే నేను తీసేసాను. సో మొత్తం అన్ని చాలా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. నాకైతే చాలా టైం పట్టేసింది. నేను మా అబ్బాయిని అయితే నేను 1 కల్లా పడుకోబెట్టేశాను. సో తర్వాత చేశాను అనమాట, స్టార్ట్ చేశాను. మా ఇంట్లో ఫ్యాన్స్ నేనే క్లీన్ చేస్తాను, ఎందుకంటే ఈ క్వశ్చన్ నన్ను మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, మీ ఇంట్లో ఫ్యాన్స్ ఎవరు క్లీన్ చేస్తారు? మా ఇంట్లో ఫ్యాన్స్ నేనే క్లీన్ చేసుకుంటాను. అండ్ నేను క్లీన్ చేసుకుంటేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు ఎవరికి, ఈవెన్ మా హస్బెండ్ క్లీన్ చేసినా నాకు అది నచ్చదు, ఎందుకంటే నాకు నీట్గా ఉండాలి, కొద్దిగా కూడా డస్ట్ ఉండకూడదు. సో అందుకు నేనే క్లీన్ చేసుకుంటాను. సో డైనింగ్ టేబుల్ అవన్నీ మొత్తం ఫర్నిచర్ అంతా అయితే ఒక్క మాస్టర్ బెడ్రూమ్ తప్ప, ఎందుకంటే మా అబ్బాయి బజ్జున్నాడని చెప్పాను కదా. సో మిగిలిందంతా ఆ హాలు, కిచెన్ అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం అయితే చాలా వరకు దులుపుకున్నానండి. ఎక్కువ డస్ట్ వచ్చేసి హాల్లో ఉంది, తర్వాత వచ్చేసి కిచెన్లో ఉంది. సెకండ్ బెడ్రూమ్లో అయితే ఏం లేదు, ఎందుకంటే ఆ రూమ్ మేము యూజే చేయం కాబట్టి అసలు డస్ట్ లేదు, దుమ్ము లేదు, బూజు లేదు. అదైతే నాకు చాలా ఈజీగా అయిపోయింది. సో నేను దులిపేసుకుని తుడుచుకుని ఆ తర్వాత నేను వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్నదైతే నేను వీడియో పెట్టలేదు, సో మరీ వాష్ చేసుకుని పెడితే బాగుండదు అనేసి నేను పెట్టలేదు. సో తర్వాత మళ్ళీ లైట్గా నేను మోపింగ్ కూడా పెట్టేసుకున్నాను. ఎక్కడైతే వాటర్ అయితే స్టోర్ ఉండిపోతుందో అక్కడి నుంచి నేనైతే ఫ్రిడ్జ్ మూలన, పూజ యూనిట్ మూలన అది నేనైతే నీట్గా మోపింగ్ పెట్టేసుకున్నాను. హౌస్ అంతా మళ్ళీ ఒకసారి మోపింగ్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడైతే మొత్తం నేను కడిగేసాను. మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉందంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్, కమెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.